కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును ఆలస్యం చేస్తున్నారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. వడ్లు పండించే రైతులలో 80% దొడ్డు వడ్లు, 20% సన్న వడ్లను పండిస్తున్నారని వివరించారు. ఇందులో అత్యధికం సన్న చిన్నకారుల రైతులే ఉన్నారని తెలిపారు. బోనస్ చెల్లించని పక్షంలో రైతులను కూడగట్టుకుని పోరాటం చేస్తామని ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అనేది మోసానికి నిదర్శనంగా తెలిసింది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలయ్యే ఎండలో చెడగొట్టు వర్షాలే కావచ్చు, ఎండాకాలం వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం వర్షాలు పడితే ఆ తడిసిన ధాన్యాన్ని తొందరగా కొనాలి. ఇంకా ధాన్యం కొనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50% మాత్రమే ధాన్యం కొనుగోలేదు, ధాన్యం కొనుగోలు కాలేదు. తుకాలు పోసుకుంటున్నారు. మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది. ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటకు 500 బోనస్ అన్నారు. ఎలక్షన్ల ముందే నువ్వు ఓన్లీ సన్న వడ్లకే చెప్తుంటే ప్రజలు ఎందులో ఏనుకోరో అదే విషయం. కానీ నువ్వు ఎలక్షన్ల ముందు సన్న వడ్లకే మెన్షన్ చేయకుండా పంటకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి, వడ్లకు 500 ఇస్తా బోనస్ అని చెప్పేసి ఎలక్షన్లు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మళ్ళా సన్న వడ్లకు మాత్రమే చెప్పి రైతులకు మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా 6 గ్యారంటీలు తుంగలో దొరికిండ్రు, మహాలక్ష్మి స్కీలు మంటలో కలిపిండ్రు. ఒక బస్సు ఫ్రీ బస్ అని చెప్పేసి దాదాపు మెదక్ నియోజకవర్గాలు చూసుకున్నా సరే ఒక 9 రూట్ల బస్సులు పనిచేసి ఆ రూట్లనే బస్సు పోతలేవు, జంగరాయికి బస్సు పోతలేవు, అంటే మీరు చాలిపేట బస్సు పోతలేదు అంటే మేము అన్ని క్లియర్గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం. బస్సులు పోని పరిస్థితి కల్పించి బస్సు ఫ్రీ అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మంటలో కలిపేసిండ్రు, అక్కచెల్లెలు మోసం చేసిండ్రు. సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకులో ఖాతాలో డబ్బులు వేస్తాం, సిలిండర్ తెచ్చుకోదని చెప్తే పర్వాలేదు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, మీరు సిలిండర్ బుక్ చేసుకొని మీ బ్యాంకులో ఖాతాలో పైసలు పడతాయి. అదేవిధంగా కరెంట్ బిల్ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పటివరకు 0 బిల్ అన్నారు. ఇప్పటివరకు దానికి క్లారిటీ లేదు. ఒకరికి అయింది, ఒకరికి కాలేదు. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పంట కొనని పరిస్థితి వచ్చింది. ఇప్పటికి రామతీర్థం గ్రామంలో ఇప్పటికీ పంట యథావిధిగా దాని కాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా కనబడతాము. మనోరంగా తూప్రాన్ వేల వస్తుంటే అటు సైడ్ పంట ఇంకా కూడా కుప్పలు రాసు పడి ఉండేది. పట్టించుకున్నట్టు లేదు. పరిపాలన గాలి వదిలేసింది. దవాఖానలు ఖరాబ్ అయినాయి. ఎంత మూలుగుతుంది అక్కడ, దాన్ని పరిశీలి చేసుకోలేదు. ప్రతి డిపార్ట్మెంట్ కుప్పకూలింది, పట్టించుకుంటూ లేదు. కరెంట్ కథమైంది, చూసిన లేదు. సంపాదన అయిపోయింది, ఎవరు పట్టించుకుంటలేదు. శక్తి ఉంటే లేనిటో లేదు. ఇది పరిపాలన. పంట కలిస్తే కలిసిన ధాన్యాన్ని కొండమని హామీ ఇచ్చడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం చివరి గింజ వరకు తడిసినా, ఎండినా, నానినా, మొలకెత్తినా కొండని కేసీఆర్ ప్రభుత్వం. మీ దగ్గర హామీ ఇచ్చడం లేదు. కొండమని భరోసా ఇచ్చడం లేదు. రైతుకు భరోసా దొరకలేదు. రైతు పరిశాలు ఉన్న రైతు ఓవైపు అకాల వర్షాలు పిడుగుబడి మొదలు తెచ్చిపోతే ఆరంభంగా ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పట్టించుకొని నష్టపరిహారం ఇస్తామని చెప్పిన నాకు లేదు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత మాట మార్చుతున్నది మీరు. బట్ల రాష్ట్రాలను కొనిటోళ్ళు లేవు, కొండరాకు కూడా ఆడటోళ్ళు లేవు. అధికారులు, పరిపాలన, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ పరంగా వాళ్ళు కూడా గాలికి చేసింది. ఇదా ప్రభుత్వం చేసే తీరు? ఇట్లుంటారా? రోడ్ల మీద చెత్త తీసుకోలేదు.
గాలికి కొట్టుకొచ్చి రేకులెక్కిపోయి చెట్లు ఊరిపోయి కరెంటు స్తంభాలు పడిపోతే వాటిని పట్టించుకొని కరెంటు బాగు చేసి చర్చలు లేకుండా పోయింది. ఎక్కడైనా పోల్ ఇబ్బంది వస్తే పోల్ తగ్గిపోతే పోయి అధికారులు కేసీఆర్ పరిపాలనలో పోయి అధికారులు అక్కడ స్పందించి ప్రజాప్రతినిధులు పట్టించుకొని చేయించడం ఇప్పుడు పట్టించుకుంటూ లేరు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, హెచ్చరికలు చేస్తా ఉన్నాం. రైతులకు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి గ్యారెంటీ ఇచ్చి రైతులకు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకుంటే సరే సరే, లేదంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, రైతుల పక్షాన్ని నిలుస్తాం, తప్పకుండా పోరాటం చేస్తాం. దేనికైనా సరే రైతుల పక్షాన్ని తెలిసింది ప్రభుత్వంతో పోరాడతాం. ఎందుకంటే నువ్వు వడ్ల పంటకు 500 బోనస్ ఇస్తాను వడ్ల కానీ చెప్పింది తప్ప సందమంటే చెప్పలే. మీరు మాట